హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీడియో ఆర్బిట్ ఛానల్. వీడియో ఆర్బిట్ ఛానల్కి స్వాగతం అండి. ఈనాడు వీడియో ట్యూటోరియల్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి ఇక్కడ మనం చూద్దాం. ఈ యాక్ ఈ ఆర్టికల్ సంస్కరణ రాకెట్ ప్రయోగించాలి. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? వరల్డ్ స్పేస్ ఎకానమీలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఈ అవకాశాలను ఇండియా ఒడిసిపట్టాలంటే, ఈ అవకాశాలను ఇండియా ఉపయోగించుకోవాలంటే ఎలాంటి ఊహాత్మక ప్రణాళికలు అవసరం? ఇందుకోసం భారత అంతరిక్ష సంఘం, రక్షణ సంఘం అనేటువంటి శాట్కామ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఎలాంటి మార్గనిర్దేశకాలను తయారు చేసింది? మనం అంతరిక్ష రంగంలో సాంకేతికంగా, ఆర్థికంగా సమృద్ధి శిఖరానికి చేరాలంటే ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాల్ని ఇక్కడ మనం చూద్దాం. మనకి ఇక్కడ భారత అంతరిక్ష రంగ సంఘం మనం చూస్తే, మన భారతదేశం యొక్క రోదసి యొక్క పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆ క్యాపిటల్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని 40,000 నుంచి 50,000 కోట్లకి పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో ఈ స్పేస్ ఎకానమీలో గట్టి పోటీదారుగా మన భారతదేశం ఎదగలం. మనకంటే ముందు వరుసలో ఉన్నటువంటి కంట్రీస్‌తో మనం పోటీ పడాలంటే మన యొక్క బడ్జెట్‌ని పెంచాలి అనే ఒక అంశం. అండ్ భారతదేశం ఇంకా దృష్టి పెట్టాల్సిన అంశాలు మనం చూస్తే, అధునాతన ఉపగ్రహ సాంకేతికల మీద దృష్టి పెట్టాలి. అంతరిక్ష మైనింగ్ మీద దృష్టి పెట్టాలి. అండ్ మరియు రోదసి భద్రత పరిజ్ఞానం పైన దృష్టి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఈ అంతరిక్ష మైనింగ్ అంటున్నాం. ఈ అంతరిక్ష మైనింగ్ అంటే ఏంటి? ఈ ఉపగ్రహంగా భూమి తప్ప ఇతర గ్రహాలపైన ఉన్నటువంటి ఖనిజాలను గాని, లోహాలను గాని స్వీకరించడాన్ని మనం అంతరిక్ష మైనింగ్ అంటాము. అంతరిక్ష మైనింగ్ అంటే ఈ భూమి తప్ప ఇతర గ్రహాల మీద ఉన్నటువంటి చంద్రుడు లేదా ఇతర గ్రహాలపైన ఉన్నటువంటి ఖనిజాలు గాని, లోహాలు గాని సేకరించడాన్ని మనం అంతరిక్ష మైనింగ్ అని పిలుస్తున్నాం. ఇంకా మనం చూస్తే, స్పేస్ ఎకానమీలో ముందుకెళ్ళాలంటే మనం ఏ అంశాలకి నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మనం చూస్తే, సైబర్ భద్రత, అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ, హరిత చోదక వ్యవస్థలు, పునర్వినియోగ పరిజ్ఞానాలు అంటే రీయూజబుల్ టెక్నాలజీ పైన, క్వాంటమ్ కమ్యూనికేషన్ పైన మనం ఈ అంశాలపైన నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే, ప్రస్తుతం అంతరిక్ష క్యాపిటల్ ఫండ్ మనకి 1000 crores గా ఉంది. దీన్ని 4 to 5 times పెంచాలి. ఇలా పెంచడం వల్ల ఏమవుతుంది? అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ దిగ్గజాలైనటువంటి స్పేస్ ఎక్స్ కానీ, ఈ వన్ ఎయిర్‌ని గాని వీటితో పోటీ పడాలంటే మనం మన యొక్క అంతరిక్ష క్యాపిటల్ యొక్క ఫండ్‌ని అయితే పెంచాల్సిన అవసరం ఉంది. అండ్ వరల్డ్ స్పేస్ ఎకానమీలో భారతదేశం ముందుకెళ్ళాలంటే ఆ స్పేస్ ఫోర్స్ కమాండ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. దీర్ఘకాల సుస్థిర అభివృద్ధి కోసం 30,000 వాణిజ్య అంతరిక్ష ప్రణాళికలు ఏర్పరచుకోవాలి. ఈ 30 ఏళ్లను 3 దశలుగా విభజించుకొని, ఒక్కో దశకి 10 సంవత్సరాలు 10 ఇయర్స్‌ని కేటాయించాలి. ఈ 10 ఇయర్స్‌లో మళ్ళీ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఇంకా ఈ ప్రణాళికల మీద దృష్టి పెట్టాల్సిన అంశాలు మనం చూస్తే, ఈ ప్రణాళికల్లో ఈ 30 ఏళ్ల ప్రణాళికల్లో మనం దృష్టి పెట్టాల్సిన అంశాలు మనం చూస్తే, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలి. పరిశోధన నిధులపైన దృష్టి పెట్టాలి. మరియు ఎగుమతుల ఆధారిత వృత్తిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ 30 ఏళ్ల వృద్ధి ప్రణాళికకు అనుగుణంగా ఆర్థిక అంశాలను సమన్వయం చేసేందుకు, అవసరమైన రాయితీలను కల్పించేందుకు ఫినాన్స్ మినిస్ట్రీ స్పేస్ ఎకానమీ టాస్క్ ఫోర్స్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ఫినాన్స్ మినిస్ట్రీ స్పేస్ ఎకానమీ టాస్క్ ఫోర్స్ ఒకదాన్ని అభివృద్ధి చేయాలి. దీనివల్ల ఈ అంతరిక్ష ప్రణాళికలో వీళ్ళకి మనం రాయితీలను ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ శాఖ ఏం చేయాలంటే, జీడీపీలో అంతరిక్ష వాటాను నిర్ధారించేందుకు ఇన్స్పేస్ మరియు ఇస్రోల భాగస్వామ్యంతో శాటిలైట్ ఎకనామిక్ అకౌంట్ ఒకదాన్ని క్రియేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఉపయోగం ఏంటంటే, దీనివల్ల ప్రభుత్వం డేటా ఆధారిత నిర్ణయాలకు, సమర్థవంతమైన పెట్టుబడుల వ్యూహాల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే, అంతరిక్షంతో ముడిపడిన రక్షణ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఈ డిఫెన్స్ మినిస్ట్రీ అనేది స్పేస్ ఫోర్స్ కమాండ్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏంటి? స్పేస్ ఎకానమీలో మనము ముందుకు వెళ్ళాలంటే తీసుకోవాల్సిన చర్యలు అనమాట ఇవన్నీ. ఏది? స్పేస్ ఎకానమీ టాస్క్ ఫోర్స్ కానీ, ఈ శాటిలైట్ ఎకానమిక్ అకౌంట్ కానీ, ఈ స్పేస్ ఫోర్స్ కమాండ్ కానీ, ఇవన్నీ మన స్పేస్ ఎకానమీలో ముందుకు వెళ్ళాలంటే తీసుకోవాల్సిన చర్యలు మరియు ప్రణాళికలు. అండ్ మరియు
ఈ భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా దేశంలో 3.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఉపగ్రహ సంధానత అనుబంధ మార్గంగా పరిగణించాలి. ఈ ఉపగ్రహ టెక్నాలజీని ఈ గ్రామ పంచాయతీలకి మనం అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మనం చూస్తే ఈ ఉపగ్రహాల ఎగుమతిలో భారత్ తన పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం తీసుకోవలసిన చర్యలు ఏంటి అని మనం చూస్తే, శాటిలైట్ తయారీదారులు మరియు లాంచ్ సేవలు అందించే సంస్థలకు నిధులు మరియు రాయితీలను పెంచాలి. ఎగుమతి నిబంధనలను సరళీకరించి ఏకగవాక్ష ఆమోదక వ్యవస్థను తీసుకురావాలి. ఎగుమతి రుణ బీమాను ప్రవేశపెట్టాలి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళే చిన్న కంపెనీ రక్షణకి ఇది అవసరమవుతుంది. ఊహాత్మక ద్వైపాక్షిక ఒప్పందాలు, పన్ను క్రెడిట్లతో భారత ఉపగ్రహాల ఎగుమతులు మరియు లాంచ్ సేవలను ప్రోత్సహించాలి. లాంచ్ వేదికను ఏర్పాటు చేయాలి. పెట్టుబడులు పెంచడం వల్ల వాణిజ్య సేవల అవసరాల కోసం ఈ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఎంతైనా ఉపయోగపడుతుంది. తేలికపాటి మిశ్రమ లోహాలు, స్పేస్ ఎలక్ట్రానిక్స్ మరియు ఆప్టికల్ ఇమేజింగ్ వ్యవస్థల వంటి కీలక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచేలా పెట్టుబడులు పెరగాలి. మరి ఉపగ్రహ డేటాను జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనివల్ల వివిధ శాఖలు ప్రధానంగా వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఈ ఉపగ్రహ డేటాను ఫార్మాట్లను, విధానాలను ప్రామాణీకరించేందుకు ఇది దోహదపడుతుంది. ఇంకా చూస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్రమైనటువంటి అంతరిక్ష సైబర్ భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇది స్పేస్ ఎకానమీలో ఉన్నటువంటి థ్రెట్‌ను ఏదైనా మనకి స్పేస్ ఎకానమీ పరంగా ఉన్నటువంటి ఈ సైబర్ భద్రతలను మనము కల్పించేందుకు ఈ నిధి అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది వరల్డ్ స్పేస్ ఎకానమీలో భారతదేశం ముందుకు వెళ్ళడానికి, వరల్డ్ స్పేస్ ఎకానమీలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మనకి ఈ ఆర్టికల్‌లో చేసినటువంటి సూచనలివి. ఈ ఆర్టికల్‌లో మనకి భారత అంతరిక్ష సంఘం సాట్‌కామ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ చేసినటువంటి సూచనలివి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.